అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో మనం ఎలా బ్రతకాలి అంటే, ఎంత అవసరం వచ్చినా కానీ ఎదుటి వ్యక్తి దగ్గర మనము ఏ సహాయాన్ని అర్థించకుండా, సమస్య రాకముందుగానే ముందు చూపుతోటి ఒక 2-3 ఆప్షన్స్ మనకి దాచిపెట్టుకుని ఉంటే మనము జీవితంలో ఎవరి దగ్గర తలవంచాల్సిన పరిస్థితి కానీ, చెయ్యి చాచాల్సిన పరిస్థితి కానీ రాదు. నేడు సమాజంలో ఎలా తయారైందంటే, చేసేవి చిన్న చిన్న సహాయాలు చేస్తుంటారు. సమయం వచ్చినప్పుడు నీకు అది నేను చేశాను అని మాట్లాడుతుంటారు. అలా మాట్లాడినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి మనిషికి ఆత్మాభిమానం, స్వాభిమానం అనేది ఉంటాయి. ఆ ఆత్మాభిమానం, స్వాభిమానం అనే విషయాలు దెబ్బతినకుండా మిమ్మల్ని మీరుగా నిలబెట్టుకోవాలంటే ఎవరిని నమ్మకూడదు, ఒక మీ అంతరాత్మని తప్ప. భగవంతుడి యెడల భయభక్తులు కలిగి ఉండి, ఎవరి దగ్గర చేయి చాపకుండా నీతిగా నిజాయితీగా బ్రతికిన వాడికి ఎటువంటి కష్టాలు రావు. కనుక మీరు సమస్య రాకముందుగానే రేపు నాకెందుకు వస్తుందిలే ఈ సమస్య అనుకోకుండా, మీ సంపదలో కొంచెం మీ భవిష్యత్తు అవసరాల కోసం దాచుకొని, చెయ్యి చాచకుండా గంభీరంగా మీకోసం మీతో మీరు ఒంటరిగా బ్రతకడం అలవాటు చేసుకోండి. ఎవ్వరి మీద ఏ కర్మ ఆధారపడి ఉండదు. మీ కర్మకు మీరే బాధ్యులు. ఎటువంటి పనైనా సరే మనోధైర్యం ఉంటే, ఆత్మసంకల్పం ఉంటే ఎంత కష్టం వచ్చినా సరే ముందడుగు వేయచ్చు. అది గుర్తుపెట్టుకోండి. అందరికీ కూడా ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, జై హింద్, జై భారత్, స్వస్తి.